రీసెంట్ గా వల్లభనేని వంశీని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు మాట్లాడలేదు. సో కొంతమంది ఏమంటున్నారు, ఏదో ప్లానింగ్ చేస్తున్నారు లోపల లోపల అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఆయన ఏం చేయకుండా ఎందుకు పుణ్యస్థానాల్లో పోతున్నాడు? ప్లస్ ఏదంటే ఇప్పుడు పథకాలు ఏమీ రావట్లేదు. ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే గారు, మహిళ, అది కడప ఎమ్మెల్యే గారు, మా నియోజకవర్గంలో కరెక్టే సార్, మాకు అన్నీ ఇస్తున్నారు, కానీ మా భర్తలు ఇంత ముందు తాగుతున్నారు, ఇంత నష్టం అన్నప్పుడు ఇప్పుడు ఒక తల్లి వచ్చి ఒక మహిళకు వచ్చి ఒక నెలకు 1500 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇన్ని నెలలుగా ఇవ్వట్లే. అది ఎవరిస్తారు? అది ఎంతమంది ఒక నియోజకవర్గంలో ఎంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఎంత లాస్? అమ్మఒడి ఉన్నది, అమ్మఒడి ఇంతవరకు కూడా ఇంకా ఏ మాటకి ఎప్పుడు ఇస్తున్నారు అని కూడా చెప్పట్లేదు. యాక్చువల్గా పాయింట్ అది కాదు. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తిడుతూ ఏదో విధంగా టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు, కానీ ఇప్పుడు మాట్లాడట్లేదు. ఎందుకోసం? ఇప్పుడు తమ నాయకుల్ని తమను కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టే అతని గురించి మాట్లాడలేదు. ఆ మాట్లాడే వచ్చే సమయం వచ్చినప్పుడు 2.0 కాదు 4.0 కూడా బయటకు వస్తుంది. లేదు, ఆయన భయపడే ప్రసక్తే లేదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆయన కడపే, నేను కడపే. భయం అనేది కడప జిల్లాలోనే ఉండదు. పోతే పోతాం, లేదా సస్తాం, అంతే మాకు తెలిసింది. ఈసారి అసలు జైల్లో వేయలేరు, వేసుకునేదానికి ట్రై కూడా చేసుకోమను, చేయలేరు. ఆ ప్రయత్నం చేస్తే మళ్ళా 10 ఏళ్ల పాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. నమస్తే.